మీ తండ్రి గురించి చెప్పడానికి నాకు ఇప్పుడు సమయాన్ని బట్టి సేవకు వందనాలు చెల్లించుకుంటున్నాను. రేవంత్ పాస్టర్ గారు నాకు తండ్రి అండి. నేను అక్కడే పుట్టి మరి జనతా కాలేజీలోనే మరి పెరిగి మరి ఆ సంఘానికి ఆత్మీయ తండ్రి గారికి ఎన్నో అనుభవాలు మరి నేర్చుకున్నాను. ఆయన చేతుల ద్వారా రక్షణ పొంది ఉన్నాను. ఆయన చేతుల ద్వారా మరి నా వివాహం కూడా జరిగిందండి. మరి నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ అనుభవంలో ఉన్నారంటే మొదటిగా దేవాది దేవుడు, రెండవదిగా నా ఆత్మీయ తండ్రి రేవంత్ పాస్టర్ గారు. మరి ఆయన కొరకు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. మరి నాకైతే 3 నిమిషాలు టైం ఇచ్చి ఉన్నారు దైవసేవకులు. మరి అతను కఠినంగా మరి వాక్యం చెప్పేవారంటే ఆ కఠినమైన వాక్యంలో అయితే ఇప్పుడు జనాలు అయితే నిలబడలేరండి. నిజంగానా మరి అంత కఠినము. ఆ కఠినత్వంలో కూడా మరి మా పిల్లి గారు, నేను, మరి మా సేవకులు ఫిలిప్ పాస్టర్ గారు, మేము అందరం ఫిలిప్ పాస్టర్ గారు, మరి మా ఫ్యామిలీలో మేము ఫ్యామిలీగా మమ్మల్ని చూసేవారు. మరి దైవ సేవకులు అలాగే రక్షణ పొందినప్పుడు కూడా మరి కలిసే మరి రక్షణ పొంది ఉన్నామండి. మరి మరి ఒక వారం కానీ చర్చికి రాకపోతే ఇంటికి వచ్చేసేవారండి. ఎందుకు రాలేదమ్మా అని అంత ప్రేమించేవారండి దైవ సేవకులు. మరి నా వివాహం అయిన తర్వాత కూడా నన్ను వదలలేదండి. మరి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా శాంతి వచ్చిందంటే చాలు 2వ రోజుకి వచ్చేసేవారు చూడడానికి. ఎలా ఉన్నావమ్మా ఏంటనేసి. మరి అలాంటి ఆత్మీయ తండ్రులు అయితే ఇప్పుడు లేరండి. 2వ ఆత్మీయ తండ్రి ఎవరంటే మేము ఫిలిప్ పాస్టర్ గారండి. నిజంగానా మరి విశాఖకు బేగా రారు ఇంటికి చూస్తున్నాను. మరి నేను మరి ఇష్టం అంటే ప్రతి దానికి మరి పాస్టర్ గారు బాగానే వచ్చి ప్రార్థన చేయడం అనే విషయాల్లో ముందు అంటారు. మొదటిగా విశ్వాసానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారండి. రెండవదిగా మరి కుటుంబంపై మరి ఆ విషయంలో అయితే చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి దైవ సేవకులు మీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి దైవ సేవకులు వాక్యానికి లోబడండి. కఠినంగా చెప్పినప్పుడు కూడా మన ఆత్మీయకే చెప్తారు మరి దైవ సేవకులు. మరి దాంట్లో మనం లోతుగా అనుభవంలోకి వెళ్ళాలండి. నిజంగా మరి అయింది. మరి పాస్టర్ గారు అయితే ఎంతగానో ప్రేమించేవారు. మరి నిజంగా ఒక వారం కానీ చర్చికి వెళ్ళకపోతే ఎందుకు రాలేదమ్మా అనేసి కూడా వచ్చేసేవారండి. మరి అంత ప్రేమించేవారు పాస్టర్ గారు. ఇంకోటి ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత వైట్ వాణి వేసుకుంటేనండి, వైట్ బట్టలు వేసుకుంటేనే కానీ చర్చికి రానిచ్చేవారు కాదు. నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత టైం అయిపోయిందని గబగబా మరి చర్చికి వచ్చేసాను మామూలు బట్టలు వేసుకొని. నువ్వు గేట్ వేస్తారండి, గేట్ వేసేసి నువ్వు వైట్ వాణి వేసుకొని వస్తేనే కానీ నువ్వు చర్చిలోకి రావద్దమ్మా అనేవాడు. నిజంగా అంత ఆత్మీయ తండ్రిని నేను కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నానండి. మరి అలాంటి ఆత్మీయ తండ్రి అయితే ఇప్పుడు లేరండి. నిజంగా నీకు మంత్రులు జ్ఞాపకం చేసుకో చాలా నిజంగా ఇది గొప్ప సాక్ష్యం అండి. మరి నా సాక్ష్యం లేకపోతే రేపు క్షమించి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించబడ్డది. జంతకోన ప్రాంతములో అది జంతకోని ప్రాంతానికి చాలా దూరం అయిన సరే కూడా దళిత సంఘాన్ని ప్రేమించి ఎన్ని కష్టమైన శ్రమైన కూడా అక్కడ శాంతి గారి కుటుంబము నిజంగా దేవుని చేత జీవించబడిన కుటుంబం. దేవుని స్తోత్రం. జంతకోన అయితే చాలా కొండ ప్రాంతం. ఎలాగంటే మిట్టి ఎక్కడమాట డాక్టర్స్ అన్నారు మా దాది గారిని మీరు ఎక్కువగా మెట్లెక్కకూడదు అన్నారు. కానీ ఆయన విశ్వాసం ఏంటంటే దేవుని పరిచర్య చేసినప్పుడు ఆయన కొన్ను ముయ్యాలి అని ఆయనకు విశ్వాసం. కనుక అన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఆయన అట్లనే బయట చేస్తారు. దేవుని నామానికి ఎవరి దేవునికి కూర్చున్న సేవకులకి సంఘబిడ్డలందరికీ కూడా దేవుని నామాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాను. పెద్దయ్య గారి కోసం సాక్ష్యం చెప్పాలంటే అది మన జీవితం కూడా సరిపోదండి. ఆయన జీవిత చరిత్ర పుస్తకం కూడా బుక్ ప్రింట్ చేయించి ఉన్నారు. దాని ద్వారా ఎంతో మంది బలపరచబడ్డారు, ఎంతో మంది రక్షణలో కూడా వచ్చారండి. ఆ పుస్తకం కానీ చదివితే అనేక మంది ఉజ్జీవింపబడతారు. నిజంగా అటువంటి దైవ సేవకులు మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మేము ఉండడం చాలా మాకు ధన్యత, ఆశీర్వాదం కూడా. ముఖ్యంగా యవన కాలం అందు మేము 1993 డిసెంబర్ నెల 31వ తారీఖు నేను రక్షణ పొంది ఉన్నానండి. ఇక్కడ ఆరులవలో మేము ఉన్నప్పటికీ కూడా ఆ పాస్టర్ గారి చర్చలో ఎవ్వరు రక్షణ పొందాలన్నా సరే అక్కడ అగలంపూడి ఏమి ఎక్కడెక్కడి నుంచి అయినా సరే
ఖచ్చితంగా ఉండవలసిందే. ఆ 3 రోజులు ఉపవాసం ఉండి ఎక్కడికి మన మల్కాపురం వెళ్ళి ఆ పెద్ద చర్చిలో ఆయన ద్వారా రక్షణ పొందాలి. అక్కడ పెద్ద కుండీ ఉంటుందండి, ఆ కుండీలోని రక్షణ ఇస్తారు. అక్కడ ఎలాగంటే పక్కనే నుయ్యి ఉంటుంది. ఎంతమంది అయితే రక్షణ తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఆ కుండీ నింపాలి. దేనితోని తోడి, ఆ నూతులని తోడి ఆ కుండీ అంతా నింపాలి. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వాళ్ళే నింపాలి. అది అంటే ఆ ఆశీర్వాదం వాళ్ళకి రావాలని చెప్పి ఆయన పెట్టిన ఒక ఆజ్ఞ అన్నమాట. అంత కఠినంగా నడిపించేవారు. ఆ బోధ కూడా అలాగే ఉండేది ఆయన. ఇప్పుడు ఆ బోధ ఎంత ఉన్నా సరే ఒకరు కూడా సంఘంలో విశ్వాసం ఉందండి, అది మాత్రం ఖచ్చితం. అయినప్పటికీ మేము 3 రోజులు ఉపవాసం ఉన్నా, ఎందుకంటే మనకి ఫస్ట్ టైం మనం దేవుళ్ళకి వచ్చే ఉపవాసం అన్నది చాలా కష్టం. అయినప్పుడు కూడా ఆ నూతులని తోడి ఆ బాప్తీసుకుండి అంతా కూడా నింపి రక్షణ తీసుకున్నామండి. ఆ రక్షణ తీసుకునేటప్పుడు కూడా చాలా పెద్ద సంఘం అది. ఆ సంఘంలో మనము సాక్ష్యం చెప్పాలి. నువ్వు ఏ విధంగా దేవుణ్ణి అంగీకరించావు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించావా లేదా అని చెప్పి అంతమందిలో నుంచి సాక్ష్యం చెప్తేనే ఆయన రక్షణ ఇస్తారు, లేకపోతే ఎవరు. ఎందుకంటే ఆయన అంటారు, నువ్వు సాతాను జయించాలి, నువ్వు ముందు నీలో ఉన్న భయాన్ని పోగొట్టాలి, అప్పుడే నువ్వు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావని చెప్పి ఆయన చెప్తారు. అలాగే మేము అంతమందిలో నిలబడి సాక్ష్యం చెప్పి రక్షణ తీసుకోవడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభిషేకింపబడిన ఆత్మతో నడిపింపబడిన ఆ సేవకుడు ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా నడిపించుచున్న ఆ సేవకుడు ద్వారా మేము రక్షణ పొంది ఉన్నాం. కాబట్టి ఎన్ని వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు, ఆర్థిక పరిస్థితులు ఎన్ని వచ్చినప్పుడు కూడా ఈనాటి వరకు ఈ విధంగా మేము నిలబడగలుగుతున్నామంటే కేవలం ఆయన ద్వారా రక్షణ పొందాము. కాబట్టి నిజంగా అటువంటి ధన్యత దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నాడండి. ఆశీర్వదించబడిన విషయంలోనేమి, ఆత్మీయంగా ఎదిగే విషయంలోనేమి, అన్ని విషయంలో కూడా ఆయనకి సాటి ఏ ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే ఆయనకి ప్రతి ఒక్కరు భయపడవలసిందే. ఇవి నా కొడుకులు కూడా, ఆయన కొడుకులు పుట్టిన ఆయన కొడుకులు కూడా భయపడాలి. ఆయన ఎదురుకుండా నిలబడడం కానీ మాట్లాడడం కానీ ఏది కూడా జరిగేది కాదు. ఒకరోజు మాకు తెలుసు, పాస్టర్ గారి ఇంట్లో మేము పరిచయం చేసినప్పుడు పతయ్య గారు వస్తున్నారు ప్రార్థనకు వచ్చేటప్పుడు అన్ని చక్కబెట్టాలి, ఏది అన్ని గమనిస్తారు. ఆయన వస్తారు కానీ అన్ని గమనిస్తారు, ఎక్కడ ఏ వస్తువు ఉంది, ఏంటి పరిస్థితి అని. అయితే ఒక రోజు సడన్ గా ఆయన వస్తున్నారు. కొద్ది దూరంలో ఉండేటప్పుడే ఫోన్ చేశారు, వస్తున్నాను. అప్పుడు మనకు తెలుసు కదా, చిన్న ఫోన్లు. అప్పుడు అయితే ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారి ఇంట్లో చిన్న టీవీ ఉందండి. ఆ టీవీ ఉన్నట్టుగా ఆయన తెలియదు, పాస్టర్ గారు నాన్నగారికి తెలియదు ఆ టీవీ ఉన్నట్టుగా. అయితే ఆయన వస్తున్నారని కానీ మాకు పాస్టర్ గారు వెంటనే టీవీ తీసేసి మంచం పెట్టి ఎందుకండి అంటే పెద్దగా వస్తున్నారా అని వెంటనే అక్కడ ఉన్న టీవీ కలెక్షన్ అన్ని పీకేసి వైర్కి దాన్ని ఎక్కడో పడిసేసి వెంటనే దుప్పటి కప్పేసి మంచం దోసేస్తుందండి. ఆయన గమనిస్తారండి. అంటే అంత స్ట్రిక్ట్ అనమాట ఆయన. టీవీ చూడాలి కానీ లేకపోతే ఏదో చూడడం కానీ ఆయనకు నచ్చదు అసలు. దేవుల్లో ఉంటే నిలకడగా ఉండాలి. ఆ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో ఏవైతే దేవుడు ఆజ్ఞించాడో దాని ప్రకారంగా చేయాలి. లేదా నువ్వు లోకంలోకి వెళ్ళిపో, ఖచ్చితంగా చెప్పేశారు. ఉంటే ఇందులో కరెక్ట్గా ఉండు, లేదు లోకానుసారంగా ఉండాలంటే లోకంలోకి వెళ్ళిపో. ఎందుకు అవన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుళ్ళలోకి వచ్చి మళ్ళీ అవన్నీ పాటించి నువ్వు పాతాళానికి వెళ్ళిపోవడం ఎందుకు? వేస్ట్ కదా. అప్పుడు ఏమనుకుంటావు, వీటి లోకాశలో అనుభవించకుండా, మనస్నాన ప్రకారంగా జీవించకుండా, దేవుని నమ్ముకున్నానని పేరుకు మాత్రమే ఎందుకు నువ్వు అటు అనిపించట్లేదు, ఇటు నీ ఇష్టానుసారంగా ఉండట్లేదు, కొన్ని పరలోకం వెళ్తామంటే వెళ్ళవు, అంత మాత్రాన ఎందుకని అంత ఖచ్చితంగా చెప్తారు ఆయన. కాబట్టి ఉపవాస ప్రార్థనలు 5 రోజులు పెట్టేవారండి, ఉజ్జీవ ప్రార్థనలు పెట్టేవారు. అక్కడ పరిచర్య, యవనస్తులు అందరూ పరిచర్య. అప్పుడు ఎక్కువ యవనస్తులు రక్షణ పొందేవారు. ఆయన మాటలకేంటి, ఆయన సాక్ష్యాలకేంటి, ఆయన బోధకేంటి అనేక మంది ఉజ్జీవం పెట్టేవారు. దెయ్యం పట్టిన వాళ్ళైతే పారిపోతూ ఉండేవారు అనమాట. అంత అగ్ని కురిపించేవారు ఆయన ప్రసంగం చేస్తేనే. అటువంటి అభిషేకింపబడిన సేవకుల్లో మేము ఎదిగామంటే నిజంగా మాకు ఆశీర్వాదం అండి. అలాగే ఆఖరి సమయంలో ఆయన మనసులో వెళ్ళేటప్పుడు మేము చూడడానికి వెళ్ళాం, మా ఫ్యామిలీ అంతా కూడా. వెళ్ళేటప్పుడు ఆయన మోకాళ్ళు వేయమన్నారు, పిల్లలు ముగ్గురిని కూడా మోకాళ్ళు వేయమని ఆయన ప్రార్థన చేసి వారిని అభిషేకించారు, మా 3 పిల్లలు కూడా. అటువంటి ధన్యత మా కుటుంబానికి, మా బిడ్డలకు దేవుడు మాకు అనుగ్రహించాడు నిజంగా. అటువంటి అభిషేకింపబడిన సేవకులు మా 3 పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేసి ఆయన అభిషేకించారంటే నిజంగా బిడ్డలు ఆశీర్వాదకరంగా దేవుడు వాళ్ళు వాడుకుంటే రాబోయే దినాల్లో కూడా ఇంకా వాడుకుంటారని మాకు ఒక ఆశ, నమ్మకం కూడా, మాకు విశ్వాసం కూడా ఉంది. నిజంగా అటువంటి సేవకులు, అటువంటి అనుభవం నిజంగా పిలుపు కూడా వచ్చింది. ఇంకా
చాలా తక్కువ అన్నమాట. ఆయన చేసే బోధ పెరిగి అటు కఠినంగా వెళ్ళాలంటే ఎవరు కూడా ఉండరు. కాబట్టి అటువంటి సేవకులు ఒక జీవిత చరిత్ర మీరు కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి మా ద్వారా అటువంటి అనుభవంలో కట్టి అటువంటి ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందుకోవాలని మా ఆశ. మీరు చూస్తున్నారు, మీకు వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని మీరు గమనిస్తున్నారు. మేము ఏ విధంగా నడుచుకుంటున్నాం, దేవుళ్ళు ఏ విధమైన విశ్వాసం కలిగి ఉంటున్నాం అన్నీ కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి మనందరం కలిసి ఇక్కడ ఉన్నట్ల ఏ విధంగా అయితే ఉన్నామో అక్కడ రేపొద్దున దేవుని రాకడైనా మన మరణమైనా మనందరం కూడా ఆయన రాజ్యంలో ఉండాలని ఒక ఆశ. కాబట్టి ఆ విధమైన విశ్వాసము నమ్మకం కలిగి మనకి ఇచ్చిన రక్షణలో మనం నమ్మకముగా విశ్వాసముగా ముందుకు వెళ్ళిపోయి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవాలని ఆశపడితే అవకాశం ఇచ్చిన సేవకులకు వందనాలు చెల్లి దేవుని సాక్షులు దీవించిన దాకా. పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరికి వచ్చిన పాట పాడి మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం.